హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈ వ్లాగ్ వచ్చేసి మొన్నటి వ్లాగ్ అనమాట. నిన్న ఏంటి థర్స్డే, ఇది వెనస్డే రోజు వ్లాగ్ అండి. చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట. సో ఇది ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను. సో ఏంటంటే ఆ రోజు కొన్ని శారీస్ అయితే తీసుకొచ్చాను. సో ఆ శారీస్ సంబంధించిన వీడియో అయితే చేయాలని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. సో పార్సల్ అయితే ఇదన్నమాట. లాస్ట్ టైం నేను చాలా తక్కువ శారీస్ తెప్పించాను. సో ఇంకా ఏమైనా మోడల్స్ ఉన్నాయా అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేశారండి. సో ఓకే, ఒకటే డిజైన్ కాకుండా ఇంకా కొన్ని 4-5 రకాలు తీసుకొద్దాము అని చెప్పేసి ఈసారి కొంచెం ఎక్కువ తీసుకొచ్చాను. అండ్ అలాగే మ్యారేజ్ సీజన్ కదా, సో అందుకు. హలో ఎవ్రీవన్. సో చాలామంది లేడీస్ అండ్ జెంట్స్ మార్నింగ్ వాకింగ్ చేస్తుంటారు, రన్నింగ్ చేస్తుంటారు అండ్ జిమ్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి టైంలో మనకి యాంకిల్స్ అనేవి చాలా పెయిన్గా ఉంటాయి కదా. సో మీకు యాంకిల్స్ అనేవి పెయిన్గా లేకుండా ఒక మంచి ప్రొడక్ట్ తీసుకొచ్చానండి. సో అదేంటంటే ఫ్రీడో అనమాట. సో ఇది నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో చెక్ చేయండి, ఓకేనా. సో ప్రొడక్ట్ వచ్చేసి ఫ్రీడో అండి. ఇది మనకు జాగింగ్ చేసే వాళ్ళకి అండ్ జిమ్ చేసే వాళ్ళకి, వాకింగ్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇదన్నమాట. ఐటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇవి ప్రొడక్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో మీ సైజుని బట్టి మీరు ఇక్కడ నెంబర్ ఉంది కదా 5, 6, 7, 8, 9 అని ఉంది కదా, ఇది మొత్తం వచ్చేసి 10 ఇంచెస్ వరకు ఉంటుందన్నమాట. సో మీ షూస్ లెంత్ బట్టి మీరు ఇక్కడ ఈ నెంబర్ దగ్గర మీరు సిజర్ తోటి కట్ చేసుకొని హ్యాపీగా మీరు షూస్లో పెట్టేసుకొని రన్ చేసుకోవచ్చు అండి. సో చాలా బాగా యూజ్ అవుతుంది. మీ యాంకిల్స్ అనేవి అసలు పెయిన్గా లేకుండా మీరు ఎంతసేపు జాగింగ్ చేసినా జిమ్ చేసినా కూడా చాలా మంచి రిలీఫ్గా ఉంటుందన్నమాట. ఐ హోప్ యూ మీకు ఈ ప్రోడక్ట్ నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ చాలా బాగా యూజ్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. సో జాగింగ్ చేసే వాళ్ళకి, వాకింగ్ చేసే వాళ్ళకి, రన్నింగ్ చేసే వాళ్ళకి ఎవరికైనా కానీ ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో చెక్ చేయండి. ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఎటువంటి పెయిన్ లేకుండా చాలా ఫ్రీగా చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట ఇది. సో 10 ఇంచెస్ వరకు అయితే ఉంటుంది. సో మీ షూ సైజ్ లెంత్ బట్టి కూడా మీరు ఇక్కడ మీరు సిజర్ తోటి కట్ చేసుకొని మీ షూస్ లెంత్ బట్టి కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అండి. ఐ హోప్ ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో పర్చేస్ చేసుకొని దీని రివ్యూ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి. బాయ్. సో శారీస్ అయితే చాలా బాగున్నాయండి. చాలా లైట్ వెయిట్ శారీస్. సమ్మర్ అయినా ఎప్పుడు ఏ సీజన్లో అయినా చాలా ఈజీగా క్యారీ చేసేయచ్చు అనమాట. అంత లైట్ వెయిట్ శారీస్ తీసుకొచ్చాను. మీకు తెలుసు నేను ఎలాంటి శారీస్ ఇష్టపడతాను, నా సెలక్షన్ ఏంటి అని చెప్పేసి. సో అలా నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. అండ్ ఒక్క చిన్న డిసప్పాయింట్ ఏంటంటే వాటి ఒరిజినల్ పిక్స్ అనేవి సరిగ్గా రావట్లేదు అనమాట. కెమెరా అనేది సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు. మీకు ఇట్లా వీడియోలో ఫొటోస్లో కంటే రియల్గా చాలా బ్రైట్గా ఉంటాయి, చాలా షైనీగా చాలా 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 బాగున్నాయండి. నేనే 1కి 10 సార్లు వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి అయితే నేను శారీస్ తెప్పించానో వాళ్ళ దగ్గర 1కి 10 సార్లు చూస్తానన్నమాట. సో క్వాలిటీ ఎలా ఉంది, మన రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చా, మనం పెట్టే ప్రైస్కి తగ్గట్టుగా ఉందా లేదని చెప్పి 1కి 10 సార్లు చూసి మరి తీసుకుంటాను. సో అలాగే మీకు కూడా. నాకైతే ఈ బిగ్ బోర్డర్ శారీస్ చాలా బాగా నచ్చాయండి. ఇవి మీకు వీడియోలో చాలా లైట్గా కనిపించాయి, అంటే కెమెరా క్వాలిటీ అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా వస్తుంది, బట్ రియల్గా చాలా డార్క్గా చాలా బాగున్నాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఇక్కడ నేను చూపించిన ఈ శారీస్లో చాలా వరకు సగానికి వరకు శారీస్ అయితే అయిపోయినాయి, జస్ట్ కొన్ని మాత్రమే ఉన్నాయి. సో అవి కూడా అయిపోవచ్చు మేబీ ఈరోజు రేపు. ఇంకా కొన్ని శారీస్ అయితే మిగిలినాయి, నేను వాటి కూడా వీడియో షూట్ చేస్తాను. ఈరోజు షూట్ చేసి ఈరోజు కానీ రేపు కానీ పెడతాను. చాలామంది ఏంటంటే అక్క మీరు కట్టుకున్నారా, మీరు కట్టుకుంటే చూపించండి అన్నారు. నేను ఈసారి కట్టుకోలేదు, ఎందుకంటే మనం కట్టుకుంటే కొంతమంది తీసుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. సో మీరు కట్టుకున్న శారీస్ కాకుండా ఇంకా వేరే చూపించండి అన్నట్టుగా. సో అందుకని చెప్పేసి నేను ఈసారి కట్టుకోకుండా చూపించాను. అండ్ ఇంకోటి ఏంటంటే అన్నీ పట్టు శారీస్ కదా, సో ఫోల్డ్ అనేది పోతుంది అని చెప్పేసి నేను ఓపెన్ చేయలేదు సరిగా. సరే ఓకే, వీటిలో నేను అయితే ఒక 2-3 శారీస్ తీసుకున్నాను. సో వాటి వరకైనా కట్టుకొని చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి ఈరోజైతే అది షూట్ చేయాలనుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ టైంలో అదైతే షూట్ చేసుకుంటాను. అండ్ ఈ శారీస్ ఎల్బో హ్యాండ్స్ అండ్ కట్ వర్క్ వచ్చిందండి. వర్క్ అయితే బ్లౌజ్కి చాలా గ్రాండ్గా ఉంటుంది. రియల్గా మీకు అది కుట్టించి వేసుకున్నప్పుడు చాలా లుక్ అయితే బాగా వస్తుంది.
అండ్ మొన్న నేను వీడియో పెట్టినప్పుడు కూడా కొంచెం ప్రైస్ అనేది ప్రైస్ అనేది పెట్టున్నాను. ఇంకా చాలామంది కొంచెం ప్రైస్ తగ్గించవచ్చు కదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు గ్రూప్లో. సో మన ఫాలోవర్స్ కోరిక మేరకు ప్రైస్ కూడా తగ్గించి పెట్టున్నాను అన్నమాట. మామూలుగా అయితే నేను బయట ఆన్లైన్లో వాటికంటే మన దగ్గర చాలా తక్కువకే ఇస్తానండి. ఎందుకనంటే అందరికీ ఒక మంచి ఒపీనియన్ ఉండాలన్నమాట. ఓకే, రమా దగ్గర బయట వాళ్ళతో కంపేర్ చేస్తే ప్రైస్ చాలా తక్కువగా ఉంటుంది అనేది ఉండిపోవాలి మీకు. సో ఆ విధంగా బయట వాళ్ళకంటే కూడా మన దగ్గర కొంచెం తక్కువగా ఇస్తున్నాను నేనైతే. సో ఇంకా తగ్గించమని అడుగుతూ ఉన్నారని చెప్పేసి ఇంకొంచెం అయితే తగ్గించి పెట్టున్నాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు గ్రూప్లో మెసేజ్ చేయండి, సరేనా. అండ్ ఇక్కడ నేను ఓపెన్ చేసిన ఈ పార్సల్ వచ్చేసి ఇవి కూడా లైట్ వెయిట్ పట్టు శారీస్ అండి. చాలా షైనీగా ఉంటుంది, పెద్ద బార్డర్ వస్తుంది, మంచి మంచి కలర్స్ ఉన్నాయి, చాలా బాగుంటున్నాయి అనమాట. ఇది 700 రూపీస్ అంతే. 700 రూపీస్కి పట్టు శారీ అంటే మేలే కదండి, చాలా గ్రేట్ నా వరకు అయితే. ఎందుకంటే నేను చాలా ఆన్లైన్ పేజెస్ చూస్తూ ఉంటాను కానీ ఆ ప్రైస్కి అయితే పట్టు శారీస్ అనేవి లేవు. అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది తెలుసా, చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ నేను శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి ఒక 2 years అవుతుంది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయగల రీజన్ ఏంటంటే పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు కదా, మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలని. ఎగ్జాక్ట్లీ నేనైతే ఆ సామెత ప్రకారమే నేను ఎక్కడైతే కోల్పోయానో, ఎక్కడైతే పోగొట్టుకున్నానో అక్కడే తిరిగి సంపాదించుకోవాలి. హార్డ్ వర్క్ అనేది ఎప్పటికీ మనం డిసప్పాయింట్ చేయదు కదా. సో దానికోసమే మళ్ళీ హార్డ్ వర్క్ చేస్తున్నాను. కొంతమందికి రమా ఈజ్ బ్యాక్ అన్నట్టుగా చూపించాలన్న ఇంటెన్షన్ తోటే నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను ఈ మధ్య అయితే. సో కష్టపడితే ఎప్పటికైనా ఫలితం అంటే చాలా గట్టిగా బాగుంటుంది కదా అది. అండ్ ఇంక మొన్న వచ్చేసి నేను ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై చేస్తున్నాను. బయట క్లైమేట్ చూసాను ఎంత కూల్గా ఉంటుందో. ఈ చల్లని వాతావరణంలో వేడివేడిగా పుల్లగా హ్యాపీగా చేపల పులుసు వేసుకొని తింటుంటే చూడండి ఇంకా ఏం కావాలి జన్మకి అన్నట్టుగా ఉంటుంది. అండ్ పిల్లల కోసం వచ్చేసి ఎగ్ ఫ్రై చేశాను. వీళ్ళు తింటారు లేకపోతే లేదన్నమాట. సరే ఓకే అని చెప్పేసి వాళ్ళు సాయి అయితే అసలు తిండు. కొంచెం ఎగ్ ఫ్రై చేశాను అండ్ మామిడికాయ ఇంకా నేను వీడియో షూట్ చేస్తూ ఉంటే తరుణ్ గోల చేస్తూ ఉన్నాడు. అందుకని చెప్పేసి పడుకోరా అని చెప్తే ఏసీ వేసుకొని దుప్పటి కప్పుకొని ఆ మొబైల్ చూసుకుంటూ పడుకున్నాడండి. అక్కడికి కూడా పడుకోలే, నాటకం డ్రామా అనమాట అంతా. ఇంకా తర్వాత సాయి తరుణ్ ఇద్దరు గ్రౌండ్కి వెళ్తారనమాట. అంటే సాయే వెళ్తాడు గ్రౌండ్కి, తరుణ్ వెళ్ళలేండి. ఇంకా వీడు గోల చేస్తున్నాడని చెప్పేసి సాయితో పాటు తరుణ్ కూడా గ్రౌండ్కి పంపించాను అనమాట. అంటే సాయి ఫుట్బాల్ నేర్చుకోవడానికి వెళ్తున్నాడు ఇక్కడ మాకు లోకల్లోనే. సో రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో వెళ్తానన్నమాట. ఇంకా తరుణ్ గోల్ చేస్తున్నాడు, నేను వీడియో షూట్ చేసుకోవాలని చెప్పేసి సాయితో పాటు తరుణ్ కూడా పంపించున్నాను. ఇంకా ఎగ్జాక్ట్గా 10 days ఉన్నాయి కదా స్కూల్ ఓపెన్ అవ్వడానికి. ఆ 10 days కూడా ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పేసి నేనైతే ఈగల్గా వెయిట్ చేస్తూ ఉన్నాను. నేనే కదా, చాలామంది పేరెంట్స్ అలానే ఉన్నారు కదా, ఎప్పుడెప్పుడు స్కూల్ ఓపెన్ చేస్తారా, ఎప్పుడెప్పుడు స్కూల్ తరిమేద్దామా అని చెప్పేసి. అంత గోల అండి అసలు. ఇంట్లో ఈ సమ్మర్లో ఈ వేడికి మనకి ఇంట్లో పనులు చేసుకోవడానికే చాలా కష్టంగా ఉంది. ఇంకా వీళ్ళ గోలకి ఇంకా ఎంత చిరాగ్గా ఉంటుందండి కదా. సో నాకైతే ఇంకా ఎక్కువ అనమాట. ఎందుకంటే ఒక పక్క ఆన్లైన్ బిజినెస్, అది శారీస్ది ఆన్లైన్ బిజినెస్ రన్ చేసుకోవాలి, అండ్ వీడియో షూట్ చేసుకోవాలి, ప్రమోషన్స్ చేసుకోవాలి, అండ్ ఇంట్లో వర్క్ చేసుకోవాలి. చాలా కష్టమైపోతుంది అన్నమాట. నాకైతే అస్సలు టైమే ఉండట్లేదు. దానికి తోడు ఇంట్లో వేడి, ఇంకా మేము 3rd floorలో ఉంటాం కదా, ఎంత వేడి ఉంటుందో. ఇంట్లో కొంచెం ఏసీ ఉండబట్టి బెటర్ అండి. ఆ ఏసీ అయినా మేము డే టైంలో అసలు ఏసీలో కూర్చోము, నైట్ పడుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తామన్నమాట. ఎంత వేడిగా ఉన్నా హాల్లోనే ఉంటామన్నమాట, నేను పిల్లలైనా కానీ. సో ఇంకా అలాగా జరిగిందన్నమాట నిన్న కాక మొన్న నా రొటీన్ అయితే. ఇంకా వీళ్ళిద్దరు అయితే గ్రౌండ్కి వెళ్ళిపోయారు, నేనైతే వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.